స్పీకర్ సార్ గౌరవ సభ్యులు సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారికి మీరు కోర్టు కేసులు దాని గురించి ఇప్పుడు మాట్లాడదామే కాదు, మీరు మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ బ్యారేజీలు దాని ద్వారా రాష్ట్రానికి 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అక్రమాలకు అవినీతిలు పాడుపడి ఈరోజు దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు ఈ కేసుల విషయం ఇవన్నీ అంటే నువ్వు కోర్టు పరంగా కోర్టుకు పోయి స్టే తెచ్చుకోనో గోష్ కమిటీని రద్దు చేసో నువ్వు శిక్ష తప్పించుకోవాలనో ఏదో చూస్తున్నట్టు నువ్వు మాట్లాడుతున్నట్టు నాకు అర్థమైంది. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మేడిగడ్డ ఇవన్నీ అక్కడ ఎక్స్పర్ట్ చెప్పిన దాన్ని కాదని తుమ్మిడిగడ్డ దగ్గర మొదలుపెట్టిన ప్రాజెక్టుని ఎప్పుడో కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్ అది కాంగ్రెస్ గవర్నమెంట్లో మొదలుపెట్టి ఇప్పటి వరకల్లా చేవెళ్లే వరకు నీళ్ళు వచ్చి పచ్చగా పారి ప్రాజెక్ట్ అది. ఆ దాన్ని ఆపి మీరు కమిషన్ల కోసం కిందికి పోయి 3 లిఫ్టులు తీసుకొచ్చి మళ్ళా కిందికి నీళ్ళు వదిలిపెట్టాలి. నేను ఒకటి చెప్తున్నా ఎగ్జాంపుల్, నాకు పొరపాటు గ్రాపాటు మరొక్కసారి ఇట్లా ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే కింద పోలవరం దాకా 3 లిఫ్ట్ పెట్టి మళ్ళీ 1,00,000 కోట్లు దోసుకుంటుండే వీళ్ళు. నేను ఒకటే అడుగుతున్నా, ఒకటే మీరు క్లియర్గా ఈ సబ్జెక్ట్ మీద రండి. అది రేపు వచ్చినప్పుడు మళ్ళీ రేపు సెషన్లను ఈ గోష్ కమిటీలు ఏ కేసులు జరిగినాయి, 1975 ఏం జరిగినాయి అవన్నీ తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు దీంట్లో అవినీతి జరిగింది, మేడిగడ్డ కుంగిందా లేదా, అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమిచ్చింది, ఈ మిగిలిన రెండింటికి కూడా మేము గ్యారెంటీ ఇవ్వలేము, ఇప్పుడు పోతే తెలవలేము అని క్లియర్ కట్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది. దాని మీద మాట్లాడటానికి ఇంత సీరియస్ సబ్జెక్ట్ మీరు ఎక్కడో తీసుకెళ్లి డైవర్ట్ చేసి మీరు తప్పించుకోలేరు. మీరు గోష్ కమిటీ కాదు కదా, ప్రజలు శిక్షించరు. ఎన్నికల ముందు జరిగిన దాన్ని కానీ కాళేశ్వరం చేసిన అక్రమాల మీద ప్రజలు ఆల్రెడీ శిక్షించును, మీరు అనుభవిస్తున్నారు. అప్లపాలు చేసిను, రాష్ట్రాన్ని అప్లపాలు చేసి మీరు శిక్ష అనుభవిస్తున్నప్పుడే శిక్ష మీకు లోబడ అనుభవిస్తున్నారు. ఇలా కొత్త రాష్ట్రాన్ని అప్లపాలు చేసి మీరు శిక్ష అనుభవిస్తున్నారు. మీరు దాని మీద మాట్లాడమని హరీష్ రావు గారు రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు సబ్జెక్టుకి రండి. ఈ గోష్ కమిటీలు పాత రిపోర్ట్లన్నీ 1947కి వెళ్ళి జరిగిన జడ్జిమెంట్లు కోర్టు మీద పోయి కేసు రద్దు, మీరు గోష్ కమిటీని రద్దు చేయించుకోవాలి, అది దాని మీద మాట్లాడుతున్నారు. మీరు తప్పు చేసింది కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీరు దాని మీద రండి. మేడిగడ్డ కాళేశ్వరం అన్నారు, మీరు ఎట్లా ఏ విధంగా చేసినారు, దాంతో నిరుపయోగం చేసి ఇవాళ 11,000 ఆల్రెడీ ఖర్చు పెట్టి మా చేవెళ్ల రంగారెడ్డి ప్రజలు ఇంత హైట్లో ఉంటే ఇప్పటివరకల్లా పచ్చగా భారీ ప్రాజెక్టుని వాళ్ళ కడుపు కాడ వాళ్ళ మొత్తం నోటికాడ బుక్కలు లాక్కొని మీ కమిషన్ల కోసం ప్రాజెక్టులను కింద పెట్టి ఈరోజు దాని మీద మాట్లాడుకుంటాను. మీరు మాట్లాడుతుంటే ఒక సీనియర్ సభ్యులు స్ట్రేట్గా ఈ సబ్జెక్టుకి రండి, కాళేశ్వరంకి రండి, కొలాబ్స్ అయింది, మా తప్పయింది. ఒక నిమిషం హరీష్ రావు, మా తప్పయింది, మా నాయకుడుకు ఎదురు చెప్పేది వాళ్ళు లేడు, ఆయననే సీఎం, ఆయననే చీఫ్ ఇంజనీర్, ప్రపంచంలో వింత కట్టినట్టే కట్టిండు, టూరిస్టులను తీసుకుపోయిండు, అది చూడకపోతే కూలి కూడా పోవడం జరిగింది. మీరే కట్టిండు, మీరే కూలగొట్టిండు. ఒక నిమిషం అధ్యక్ష, నాగార్జున సాగర్ ప్రాజెక్టు పాలమూరు కూలీలు ఆ బండలతోని మొత్తం భుజాల మీద బండలు పలకొట్టి కడితే ఇప్పటికి ఒక్క దగ్గర క్రాక్ రాకుండా ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారు అలాంటి ప్రాజెక్టు కట్టిన చరిత్ర ఉన్నది. నువ్వు ఆదరాబాదర అయితే దగ్గర 3 ఏళ్ళు కాకుండా 5 ఏళ్ళు పడుతుంది. తొందర ఏమున్నది నీకు? ఎక్కడ కట్టాలో తెలియదు ప్రాజెక్టు. ఇంజనీర్లు వద్దన్న దగ్గర కట్టినాం, మేడిగడ్డ కూలగొట్టినావు. దాన్ని ఏం చేయాలో మాకు అర్థం కాక మేము ఏం చేయాలో ఆలోచించుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఎట్లా చేయాలి, రేపు 3 కూలిపోతే వాడు. అందుకని ఏది పడితే మాట్లాడకుండా స్ట్రేట్గా సబ్జెక్ట్ రావాలని గౌరవనీయులు హరీష్ రావు గారు రిక్వెస్ట్ చేస్తున్నా. దీని మీద మీరు ఇరిగేషన్ మినిస్టర్ ఉండరు, ఆ తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ లేడు రాష్ట్రానికి. 5 ఏళ్ళు సీఎం గారే ఇరిగేషన్ మినిస్టరు, 5 ఏళ్ళు మీరు ఉండరు కదా. దాని మీద మీరు స్ట్రేట్గా రమ్మని నా రిక్వెస్ట్. మీరు కోర్టు కేసులు పోవాలంటే తర్వాత మాట్లాడదాం, నెక్స్ట్ సెషన్లో మాట్లాడదాం, మొత్తం మొత్తం కూడా కేసులు మాట్లాడదాం. సరే అధ్యక్ష, కోర్టు కేసు గురించి మాట్లాడొద్దు అంటున్నారు. మరి కోర్టుకు ఇందిరాగాంధీ గారు ఎందుకు పోయినరు, ప్రణబ్ ముఖర్జీ గారు ఎందుకు పోయినరు? సో ఎవరైనా తన సహజ న్యాయాన్ని పాటించినప్పుడు, తన హక్కులకు భంగం వాటిల్లినప్పుడు వెళ్ళేటువంటి అవకాశం ఎవరికైనా ఉంటుంది అధ్యక్ష.
అండ్ ఉత్తమ్ గారు కూడా మాట్లాడుతూ కోర్టుకు మీరు వెళ్ళినప్పుడు అసెంబ్లీలో చర్చించొద్దని కోర్టుకు వెళ్లారని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు. వీ నెవర్ సెడ్ దట్. మేము ఈ కేసును ఈ రిపోర్ట్ ను క్వాష్ చేయమని వెళ్ళాం తప్ప అసెంబ్లీలో చర్చిద్దాం విషయాన్ని మాట్లాడండి. ఇరిగేషన్ మినిస్టర్ గారు. స్పీకర్ సార్, మీరు వేసిన స్పెసిఫిక్ ఇష్యూ మేమేమో క్యాబినెట్ లో చర్చించి అసెంబ్లీలో చర్చించి వే ఫార్వర్డ్ పోతాం మేమన్నాం. మీరేమన్నారు? అసలు ఇంటరిమ్ స్టే అడిగినారు. శాసనసభలో కూడా శాసనసభలో చర్చ ఉండకూడదు, శాసనసభలో చర్చ ఉండకూడదు అని మీరు ఆ కోర్టులో ప్లే చేసుకున్నారు. మాట్లాడండి హరీశ్రావు గారు. ఉత్తమ్ గారు పాపం సరిగా ప్రిపేర్ కానట్టున్నాడు. లెట్ హిమ్ చెక్ ద రిపోర్ట్. మీ అడ్వకేట్ జనరల్ ఫోన్ చేసి తెప్పించుకోండి, నా పిటిషన్ తెప్పించుకొని చదువుకోండి. కమ్ ప్రిపేర్డ్. మీరు చెప్పినవన్నీ కూడా చాలా బద్దాలనే ఐ కమ్ టు యూ. సో గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్దలు మాట్లాడుతూ వెంకన్న మాట్లాడుతూ ఏమన్నాడంటే, హరీష్ రావు గారు మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, మాట మార్చొద్దు అన్నారు. మాట మార్చుడు కోమటిరెడ్డి వెంకన్నకు అలవాటు ఉంటుంది తప్ప నాకు ఉండదు. విషయం చెప్పాలి. మీరు అనుమతిస్తే అధ్యక్ష, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాట్లాడిన వీడియో తెచ్చాను. ఒక్క నిమిషం ఆ వీడియో చూపిస్తాను. అరే ఇదే వెంకటరెడ్డి గారు, ఈ చరిత్రలో కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు లేనే లేదు అని వెంకటరెడ్డి గారు మాట్లాడారు. ఒక్క నిమిషం ఇస్తాను. ఒక్క నిమిషం. మీరు వీడియోలో ఇక్కడ ప్రదర్శన రూలింగ్ ఉందండి. మీరు మళ్ళీ వీడియోలో ప్రదర్శిస్తే ఎట్లా? మీరు సబ్జెక్టు మాట్లాడమని చెప్పినారు, మళ్ళీ వీడియోలు ప్రదర్శిస్తే ఎట్లా? మీరు వీడియోలు ప్రదర్శిస్తే ఎట్లా? తెలంగాణ కోసం నేను ఉద్యోగం చేసి రాజీనామా చేసి నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు కేసీఆర్ గారు, ఇదే హరీష్ రావు గారు, మా రామన్న గారు, కేటీఆర్ గారు, ఇతర శాసనం వచ్చి తెలంగాణ గురించి నేను చేసినవన్నీ కూడా చెప్పాను. తెలంగాణ ఎట్లొచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఇచ్చిందో వాళ్ళు కూడా చెప్పారు. సోనియా గాంధీ గారు దేవత ఇదే ఇక్కడే కూర్చొని సోనియా గాంధీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మొదటి సభలో ఒక మాడాది ఎవరు చెప్పినా చెప్పకపోయినా సోనియా గాంధీ తెలంగాణ దేవత. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ ఎప్పటికీ వచ్చేది కాదని అంతకుముందు 14 మంది వీళ్ళ కుటుంబ సభ్యులు హరీష్ రావు గారిని తీసుకుపోలే. 14 మందులు మా నాయకురాలు సోనియా గాంధీ గారు కలిసి వారి కాళ్ళు మొక్కి మీరు తెలంగాణ దేవత తల్లి అని చెప్పి అన్నది మీరే కదా. అలాంటి వీడియోలు చూపించమంటారు నన్ను. మీరు ఎన్ని మాట్లాడిన తర్వాత సోనియా గాంధీ బలిదేవత అని మాట్లాడింది. అందుకనే వీడియోలు ఎలక్ట్రానిక్ కాదు. మీరు సమయం చేయకుండా ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయలు 6 లక్షల కోట్ల అప్పులు చేసి దాని వడ్డీలకే 6,000 కోట్లు కడుతూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, అప్పుడు మేము మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఎట్లా పూర్తి చేయాలి, అప్పులు ఎట్లా తీర్పాలి, రాష్ట్రాన్ని తెలంగాణ ఇచ్చిన పార్టీగా మీకంటే మాకు బాధ్యత ఎక్కువది. మీకు బాధ్యత లేదు. మీకు తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ పాత్ర లేదు. ఉంటే ఇవాళ కాళేశ్వరంలో కేసీఆర్ గారు ఎందుకు రారు? ఇవాళ బీసీల గురించి రిజర్వేషన్ ఇంత పెద్ద ఇష్యూ ఉంటాయి. ప్లస్ కాళేశ్వరం కట్టిన నాయకుడు ఇవాళ నిజంగా కదా. ఒక నిమిషం మాట్లాడండి వెంకయ్య గారు. హౌస్ నడుస్తుంది. మీ ద్వారా కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు, ఆయనని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు సభకు రండి. కాళేశ్వరంలో మీ పాత్ర మీదేందో చెప్పండి సార్. సార్, ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో అంతకంటే ఎక్కువ బాధ్యత ప్రధాన ప్రతిపక్షానికి ఉంటుంది. మా భట్టి గారు ఐదుగురు ఎమ్మెల్యేలు పెట్టుకొని 5 సంవత్సరాలు మీరు మైక్ ఇచ్చినా లేకున్నా కొట్లాడినా లేదా ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి గారు ఉదాహరణ తీసుకోండి.
ఖర్గే గారు 44 మంది అధికారం మాకు ప్రతిపక్ష హోదా రాలే. లోక్సభలో అప్పుడు మళ్ళా అధీర్ రంజన్ గారు పోయినసారి మేము ఎంపీగా, నేను మా గౌరవ సీఎం గారు ఉత్తమ్ గారు ఎంపీగా ఉండే. అధికార పక్షం లేకుండా ప్రతిరోజు ప్రజా సమస్యల మీద, దేశంలో సమస్యల మీద కొట్లాడినాం. ఇవాళ 29 మంది సభ్యులుండి ప్రధాన ప్రతిపక్షం రాకపోవడు నిజంగా మీరు చెప్పేది, మీరు తెలంగాణ గురించి మాట్లాడతారా? ప్రధాన ప్రతిపక్షం ఫామ్ హౌస్ లో కూర్చుంటారు, మీరు వచ్చేమో చట్టాల గురించి మాట్లాడతారు. ఇది చాలా మంచి పద్ధతి కాదు. ప్రజలని ఇవాళ కేసీఆర్ గారు ప్రజలను అవమానపరుస్తున్నాడు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండి సభకు రాకపోవడం ప్రజలని అవమానపరుస్తున్నాడు. అంత పెద్ద బాధ్యత పెట్టుకొని ఇవాళ హరీష్ రావు గారికి ఏం పోస్ట్ అంత డిప్యూటీ లీడరా, సిఎల్పి సెక్రటరీనా? అసలు మీ కార్యవర్గం ఉందా? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు అందుకనే కేసీఆర్ చెప్తున్నా, మీ ద్వారా మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నా, రండి. తప్పైతే నా తప్పైంది, మేడిగడ్డ నా సొంత నిర్ణయం తప్పైంది, క్షమించండి అని చెప్పండి. తెలంగాణ ప్రజలు గౌరవం చెప్పండి. అంతే తప్ప ఏది పడితే మాట్లాడి మీరు వీడియోలు ఉన్నాయంటే నా దగ్గర కూడా ఉన్నాయి. సోనియా గాంధీ మా దేవత, సోనియా గాంధీ పుణ్యాన్ని తెలంగాణ వచ్చింది, అందుకే కాలు మొక్కినాం. ఇలాంటి చాలా చూపిస్తాను నేను.